శాస్త్రీయమైన కారణం అంటే అర్థం ఏమిటి? ఈ వస్తువుని ఎప్పుడూ లోపం జరిగితే దానికి కారణం ఇది ఇలా జరిపామంటే ఆ వస్తు సంబంధమైన కారణం మీరు చెప్పాలి, అది శాస్త్రీయం. ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కారణాన్ని వదిలేసి ఎక్కడి నుంచో మీరు కారణాన్ని తీసుకొస్తున్నారంటే అది అశాస్త్రీయం. మనం ఒక పనికి బయలుదేరాం, ఆ పని అయింది అవలేదు ఉంటే దానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నీ ప్రయత్నంలో ఉండే లోపం. లేదు, నీ ప్రయత్నం నువ్వు బాగానే చేసినా అవతల వ్యక్తులు సహకరించకపోవడం లోపం. కానీ మనం ఏం చేస్తాం తెలిసా? ఎవడో ఎదురొచ్చాడా పొద్దున్నే అదోమోఖం వేసుకుని వాడి వల్లే పని అవ్వలేదంటాం. మనందరిలో ఉండే పిచ్చి నమ్మకం ఇది. ఎందుకంటే మన లోపాన్ని మనం అంగీకరించడం ఇష్టం లేదు, మనం సరిగ్గా కృషి చేయలేదు, పరిస్థితులు కలిసి రాలా, ఇవన్నీ అంగీకరించడం ఇష్టం లేక పొద్దున్నే అదోమోఖం వేసుకుని ఎవడో వచ్చాడు రా వాడి గురించి వచ్చింది ఇదంతా. ఇదే అశాస్త్రీయం, ఇదే గుడ్డి నమ్మకం. అంటే ఏది నిజమైంది, ఏది నమ్మకం తెలుసుకుంది, ఇది చాలండి. ఆ కారణం అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని వదిలేసి ఎక్కడి నుంచో పట్టుకొస్తా పెట్టి నీకు ఎవడో ఎదురొచ్చాడు ఏదో జరిగిందని. ఇక్కడ ఉన్న లోపం కనపడుతుంది కదా, ఇక్కడ ఉన్న లోపాన్ని వస్తుగతంగా లోపాన్ని దర్శించి సరిచేసుకుంటే అది సైన్సు. దానికి ఆ వస్తు సంబంధమైందే వాస్తవం కదా. వస్తువు అనే మాట నుంచే వాస్తవం వచ్చింది. వాస్తవాన్ని గ్రహించడం మానేసి ఎక్కడి నుంచో లేనిపోని కారణాలన్నీ అంటగడితే అది నిజమో కాదో చెప్పలేవు, అది అశాస్త్రీయం. అది రుజువు చేసి తీరవలసిందే.